వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను 7771077720. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా సంక్రాంతి వచ్చేసింది. అందరూ ఏంటంటే సంక్రాంతి అనగానే ఆ హాలిడే మోడ్లో ఉంటారు, ఆ ఫెస్టివ్ మోడ్లో ఉంటారు, ఆ వైబ్ ఉంటుంది. సో ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు అసలు పట్టించుకోరు, ఈవెన్ ట్యాబ్లెట్స్ కూడా వేసుకోరు. బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలాంటి ఇష్యూస్ ఉన్నా ఆ 3-4 రోజులు మాత్రం అసలు ఏం పట్టించుకోకుండా అన్ని రకాల ఫుడ్స్ అన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో అసలు వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి, జాగ్రత్తలు ఏంటి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రాజేష్ ఉక్కాల గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, జనరల్గా సంక్రాంతి అంటే సంక్రాంతే, పండగ అంటే పండగ, ఎనీ పండగ ఈజ్ పండగ. ఇది డిస్కస్ చేస్తున్నానని కాకపోతే ఈ పండగ 4-5 రోజులు ఉంటుంది. పండగ మొత్తం 1-2 రోజులు ముందు వెళ్తారు, 2 రోజుల తర్వాత వస్తారు. హాలిడే వైబ్ ఉంటుంది, హాలిడే మూడ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, తింటారు, తాగుతారు, అంతా ఉంటుంది. కాబట్టి జనరల్గా జాగ్రత్తలు అంటే ఏంటి, ఎటువంటి కాంప్లికేషన్స్తో వస్తున్న పేషెంట్స్ని మీరు చూస్తూ ఉన్నారు ఇన్నాళ్ళ నుంచి? సో బేసిక్లీ మీరు అన్నట్టు సంక్రాంతి టైంలో చాలా డీవియేషన్ అనేది ఉంటుంది. చాలా విధాలుగా ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ని ఎఫెక్ట్ అవ్వడం గమనించాం. ఫస్ట్ మనం సింపుల్ థింగ్స్ తీసుకుంటే, ఎస్పెషలీ మన ఏరియాలో కల్చర్ ఏంటంటే ఎక్కువసేపు మేలుకొని ఉండడం. సో నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. నంబర్ 1, లేట్గా లేయడం. సో ఇవన్నిటికి విరుద్ధం అని నేను చెప్తాను. లైఫ్ స్టైల్లో ఇవన్నీ కరెక్ట్ కాదు అని. కానీ ఇది 1-2 రోజులు కాదు, కానీ ఈ 10 రోజులు ఇలాగే జరుగుతుంది. దాంతోపాటు అధికంగా తినడం ఉంటుంది. అండ్ హై క్యాలరీ, హై ఆయిల్ ఉన్న ఫుడ్ తింటారు. అది నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కావచ్చు, స్వీట్స్ కావచ్చు, వివిధ రకాలుగా క్యాలరీస్ అయితే లోపలికి వెళ్తున్నాయి. అండ్ మీరు అన్నట్టు మోస్ట్ కామన్గా మెడిసిన్స్ మిస్ అయిపోతుంది. ఆ హ్యాపీనెస్లో తీసుకురాలేదు, లేదు మర్చిపోయాము. సో ఇదంతా డిజాస్టర్కి దారితీయడం తప్ప ఇంకేం లేదు. అడిషనల్గా వ్యసనాలు. సో మనం ఆల్కహాల్ అనుకున్నాం, ఈ మధ్యకాలంలో డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు. స్మోకింగ్, టెన్షన్, అక్కడ కోడి పందాలు పెట్టేసి డబ్బులు పెట్టేసి మానసికంగా ఒత్తిడికి గురవడం, దాని కారణంగా విపరీతమైన స్ట్రెస్, పర్టికులర్గా బ్రెయిన్ అండ్ హార్ట్ ఎఫెక్ట్ అవడం, ఇవన్నీ కూడా గమనిస్తాం. సో ఇక్కడ ఏమవుతుందంటే వీటి కారణంగా ఓకే, డీవియేషన్ ఆఫ్ షుగర్స్, డీవియేషన్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ వేరు, కానీ హార్ట్ అటాక్ ఇన్సిడెంట్స్, బ్రెయిన్ అటాక్ ఇన్సిడెంట్స్ పెరిగిపోతుంది. డెఫినెట్గా హయ్యర్ స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలాంటి పరిణామాలు దారితీయడం కరెక్ట్గా చూస్తున్నాం. కాబట్టి ఆ ఎఫెక్ట్స్ ప్రజల్లో కనబడుతున్నాయి. ఒక బీపీ పేషెంట్ ఉన్నారు, బీపీ మందులు వాడుకోవాలా వద్దా? అంటే ఆల్కహాల్ తీసుకుంటారు, బీపీ మందులు వాడుకోవాలా వద్దా? సో ఐడియల్ సినారియో ఎప్పుడు కూడా ఆల్కహాల్ అనేది ఎప్పుడు కూడా సపోర్ట్ చేయం. ఈవెన్ ఒక డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ మంచిది కాదు బాడీకి. ఇది శాస్త్రపరంగా రుజువులు ఉన్నాయి. తర్వాత ఏ మెడిసిన్ ఎవరైతే పేషెంట్ ఉన్నారో వాళ్ళే చెక్ చేసుకోవచ్చు. ఈ మెడిసిన్ వాడినప్పుడు నేను ఆల్కహాల్ తాగొచ్చా అంటే లేదు, అది అక్కడ రాసి ఉంటుంది క్లియర్గా. అండ్ ఆల్కహాల్ ఇండిపెండెంట్గా బ్లడ్ ప్రెషర్ని పెంచుద్ది. మరి బ్లడ్ ప్రెషర్ తగ్గించడానికి విరుగుడు మందు వాడుతూ దాన్ని పెంచే విధంగా ఆల్కహాల్ తీసుకుంటే ఏమవుతుంది? ఆ మందు పనితత్వం తగ్గిపోద్ది. సో చాలా విధాలుగా ఇది కంపౌండ్ అయిపోయి మనకి అనర్థాలకి దారి తీయడం జరుగుద్ది. బీపీ పేషెంట్స్ ప్రత్యేకంగా జాగ్రత్తలు అంటే ఒక్కొక్క డిజార్డర్ గురించి మాట్లాడుకుందాము. బీపీ పేషెంట్స్ మందులు వేసుకునే విషయంలో జాగ్రత్తలు, ఆల్కహాల్ తీసుకునే విషయంలో జాగ్రత్తలు, ఫుడ్స్ విషయంలో జాగ్రత్తలు, నిద్ర విషయంలో జాగ్రత్తలు ఏముంటాయి డాక్టర్ గారి? ఖచ్చితంగా ఏం పాటించాలి అసలు? వాస్తవానికి మీరు అన్నట్టు ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్. సో ఇండివిజువల్గా ఎవ్రీ డిజీజ్ మనకైతే లైఫ్ స్టైల్ ఎప్పుడైతే మారిపోతుందో ఎవ్రీ డిజీజ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఇక్కడ వచ్చే తేడా ఏంటంటే బీపీ అనగానే సాల్ట్ ఎక్కువ తినకూడదు అట్లని చెప్పి షుగర్ పేషెంట్స్లో సాల్ట్ మంచిదని కాదు, దాంట్లో కూడా ప్రాబ్లమే. కాకపోతే డెఫినెటివ్గా ఎవిడెన్స్ ఉన్నది బీపీ అనేది సాల్ట్కి కనెక్షన్. సంక్రాంతి టైంలో సాల్ట్ కన్జంప్షన్ హెవీగా ఉంటుంది అది. అలాగే షుగర్ గురించి మాట్లాడితే ఇంక మనం మాట్లాడిన అవసరం లేదు, అంత స్వీట్స్ తయారవుతాయి, మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఒకటో కొద్దో తినేస్తారు, ఎంత కంట్రోల్లో ఉన్నా కానీ డెఫినెట్గా తింటారు. దెన్ ఈ రెండుటి కంపోజిషన్లో ఆల్కహాల్ ప్రిటీ బ్యాడ్. చాలా ఎక్కువగా ఈ మందులు పనిచేయకపోవడం తత్వం కానివ్వండి, లేదు ఈ డిజీజ్ని పెంచే తత్వం కానివ్వండి తరచుగా గమనిస్తాం. సో అది ఎఫెక్ట్ అవ్వడం
చూసాం. తర్వాత స్మోకింగ్, ఈ స్ట్రెస్ వల్ల చాలా మంది స్మోక్ చేస్తారు. సో మనందరికీ తెలిసింది ఏంటి, స్మోకింగ్ వల్ల వివిధ రకాల అవయవాలు ఎఫెక్ట్ అవుతాయి. క్యాన్సర్ అనేది లాంగ్ టర్మ్, కానీ షార్ట్ టర్మ్లో హార్ట్ అటాక్ దారి తీయచ్చు, బ్రెయిన్ అటాక్ దారి తీయచ్చు. ఇక్కడ 2 కాంపనెంట్స్, బ్లడ్ ప్రెషరు అండ్ షుగరు, 2 కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్, అవి కూడా ఎఫెక్ట్ అవుతాయి. బాగా బీపీ పెరిగిందంటే స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా స్ట్రోక్ అనేది వస్తుంది. అది హార్ట్గా, బ్రెయిన్గా అనేది ఇండివిజువల్ బట్టి డిసైడ్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఇవన్నీ కల్మినేటింగ్ ఇంటూ హై కొలెస్ట్రాల్ లెవెల్స్, పర్టికులర్గా ట్రైగ్లిజరైడ్స్, ఇలాంటివి పెరిగినప్పుడు ఏ సిస్టమ్ అయినా ఎఫెక్ట్ అవుతుంది. ఎనీ సిస్టమ్, అది లివర్ కావచ్చు, కిడ్నీ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు, హార్ట్ కావచ్చు. కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరగంగానే బ్లడ్లో మందంగా ఉండే తత్వం పెరిగిపోద్ది, కాబట్టి ఈజీగా క్లాట్ అయ్యే తత్వం పెరుగుద్ది, బ్లాక్ చేస్తుంది. ఆ వెజల్ ఎక్కడ బ్లాక్ అయితే ఆ అవయం ఎఫెక్ట్ అవ్వడం, డ్యామేజ్ అవ్వడం జరుగుద్ది. ఈ చలి కూడా ఇంకా దానికి తోడు అవుతుందా? డెఫినెట్గా అది యాడ్ అవుతుంది. చలికాలంలో హార్ట్ అటాక్స్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉంటుంది అంటారు చూసారు, అది డెఫినెట్గా యాడ్ అవుతుంది. సో ఇలా పలు విధాలుగా మనకి అనర్థాలు చేకూరే విధంగా మనము ఆ స్టైల్ని అడాప్ట్ చేసుకుంటున్నాం, కాబట్టి దాన్ని మార్చుకోవడం ముఖ్యం. ప్రజల్లో అందరూ మనం అసలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, తప్పనిసరిగా మందులు వేసుకోండి, టైం పద్ధతులు మెయింటైన్ చేయండి. 1, 2, 3 రోజులు కాదు. దానివల్ల ఎవరికి అనార్థాలు వస్తాయో ప్రిడిక్ట్ చేయడం కష్టం, కాబట్టి ఇది ఒక సిస్టమాటిక్ వే ఆఫ్ మేనేజ్మెంట్ని గమనించుకోవాలి, చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఒక రోజు బీపీ టాబ్లెట్ వేసుకోకపోతే ఏమవుతుందిలే అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ఆ ఒక్కరోజు బ్లడ్ ప్రెషర్ బాగా పెరిగి మీకు బ్రెయిన్ అటాక్ వస్తే ఏమవుతుంది, జీవితకాలం సఫర్ అవుతారు. సో అందుకోసం అలాంటి రిస్క్ తీసుకోవద్దు, అది తీసుకోవాల్సిన అవసరమే లేదు. చిన్న టాబ్లెట్ వేసుకుంటే ఇంత పెద్ద రోగం రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు జనరల్గా కూడా షుగర్ టాబ్లెట్స్ అంటే తినకముందు వేసుకునే టాబ్లెట్సే కదా, అసలు టైమింగ్స్ పాటించరు. షుగర్ టాబ్లెట్స్ వేసుకునే విషయంలో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? ఒకవేళ తిని వేసుకున్న ఏం ప్రాబ్లం లేదా డాక్టర్ గారు? గుడ్డిలో మెల్ల అంటారు. సో టాబ్లెట్ అనేది వేసుకోవడం ఎప్పుడైనా అది కరెక్ట్, కాకపోతే పద్ధతి ప్రకారం వేసుకున్న దానివల్ల మనకు అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి ఆ విధంగా వేసుకోవడం మోర్ ఇంపార్టెంట్. బట్ ఒకవేళ మిస్ అయింది కదా అని పక్క రోజు కోసం వెయిట్ చేయకండి, ఇమీడియట్గా గుర్తు రాగానే వేసేసుకోండి టాబ్లెట్. కాస్త కూస్త ఎఫెక్ట్ అయితే మనకి రీచ్ అవుతుంది. థైరాయిడ్ కోసం, థైరాయిడ్ డిజీజ్ అనేది చాలా స్లో యాక్టింగ్ డిజీజ్. సో దానివల్ల ఎక్కువగా ప్రాబ్లం రాకపోవచ్చు, పర్టికులర్గా సంక్రాంతి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. కానీ అలా అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేషన్ తగ్గదు. రెగ్యులర్గా వేసుకోండి, ఎంటీ స్టమక్ మీద వేసుకోండి. అది మామూలుగా ఐడియల్గా మార్నింగ్ 6 o'clock వేసుకోమని చెప్తాము, 1 గంట గ్యాప్ ఇవ్వండి. ఆ విధంగా వేసుకున్నందుకు మనకి ఇష్యూస్ ఏం పెద్దగా ఉండవు. కొంతమంది ఏమైనా ఒకవేళ సిమ్టమ్స్ కనిపించినా పట్టించుకోకుండా ఉంటారు. ఏ సిమ్టమ్స్ కనిపిస్తే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది? మోస్ట్ ఇంపార్టెంట్గా మనం మానిటర్ చేసుకోవాలి. ఈ టైంలో ఏంటంటే యాంగ్జైటీ, ఎగ్జైట్మెంట్, ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇలాంటివన్నీ ఎక్కువగా ఉంటాయి, కాబట్టి చిన్నపాటు ప్రాబ్లం మన బాడీలో మనకు చెప్తూ ఉంటుంది అవేర్నెస్. సపోజ్ చిన్నగా గుండె దడగా వచ్చింది, ఛాతిలో నొప్పి వచ్చింది, తల తిరిగింది, వీటిలన్నిటి కూడా వెంటనే మనం ఇప్పుడు అందరి దగ్గర డివైజెస్ ఉన్నాయి, ఒక్కసారి చెక్ చేసుకొని చూడండి, ఇది నార్మల్ రేంజ్లో ఉన్నాయా లేవా. అది బీపీ కావచ్చు, హార్ట్ బీట్ కావచ్చు, షుగర్ కావచ్చు, ఏది ఏమైనా కానీ అలా నెగ్లెక్ట్ చేయడం అనేది తప్పు. చాలా మటుకు 160 కదా బ్లడ్ ప్రెషర్ ఏం కాదులేండి అనుకుంటారు. అది ఒకసారి 200 దాటిందంటే మనకు ప్రాబ్లమే వస్తుంది. ఆ దాటక ముందే మీరు ఇమీడియట్ చర్య తీసుకోవడానికి ఆ బ్రీతింగ్ స్పేస్ అనేది మన బాడీ చెప్తుంది. చెప్పినప్పుడు వెంటనే దానికి అటెన్షన్ పే చేయండి, వెళ్ళి హాస్పిటల్ అటెండ్ అవ్వండి, చెక్ చేయించుకోండి, నార్మల్ అని నిర్ధారించిన తర్వాత వచ్చి మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోండి. బట్ నెగ్లెక్ట్ చేసిన దానివల్ల మాత్రం అనర్థాలకు గురవడం అనేది చాలా తరచుగా గమనిస్తున్నాం. అంటే జనరల్గా ఆల్కహాల్ మంచిది కాదు, అది కొంచెమైనా విషంతో సమానం ఇట్లా చెప్తూ ఉంటారు. డాక్టర్ అయితే అస్సలు వాడద్దని చెప్తారు. కానీ డాక్టర్ గారు మిమ్మల్ని అడుగుతారా పేషెంట్స్, అంటే రోజు నాకు అలవాటు ఉంది కొంచెమైనా తీసుకోవచ్చా, అట్లా అడుగుతూ ఉంటారా? అది రెగ్యులర్గా మమ్మల్ని అడిగే ప్రశ్నే. ఎప్పుడు కూడా వాటికి అగేన్స్ట్గానే మాట్లాడతాం. సో వీటికి కారణాలు చాలా ఉన్నాయండి. జనరల్గా నా దగ్గరకు వచ్చారు పేషెంట్ అంటే కొద్దిగా వయసు 40 సంవత్సరాలు దాటిందంటే ఆల్మోస్ట్ అందరూ యాక్సెప్ట్ చేయాల్సిందే, ఏదో ఒక ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్ మీద ఉంటారు. ఇప్పటి వరకు శాస్త్రపరంగా ఏ ఒక్క టాబ్లెట్ ఆల్కహాల్తో పాటు పర్వాలేదు తీసుకోండి అనే సబ్జెక్టే లేదు. ప్రతి టాబ్లెట్కి ఆల్కహాల్తో ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఇక్కడికి వస్తే సైన్స్ మనం అర్థం చేసుకోవాలి. ఆల్కహాల్ కిడ్నీలు, లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి, పర్టికులర్గా లివర్ మీద. అదేవిధంగా మందులు కూడా ఏవైతే మనం వాడతామో డాక్టర్ల ద్వారా, ఇవి కూడా కిడ్నీలు, లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇప్పుడున్న
పొల్యూషన్ వల్ల ఆల్మోస్ట్ ఈ 2 అవయవాల మీద తీవ్రమైన ఒత్తిడి ఉంది అని చాలా మటుకు డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇప్పుడున్న జబ్బుల వల్ల ఏవైతే హై కొలెస్ట్రాల్, హై డయాబెటీస్, థైరాయిడ్ ఇవన్నీ కూడా లివర్ని ఎఫెక్ట్ చేస్తాయి. సో ఇన్ని రకాలుగా మనం వితౌట్ ఆల్కహాలే లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నప్పుడు ఆల్కహాల్ సేఫ్ అని ఎలా చెప్పగలుగుతాం? మీరన్న ప్రశ్నలో ఎస్ రెగ్యులర్గా అలవాటు ఉంది, మరి నా దగ్గరకు వచ్చారంటే ఏదో సమస్యతో వచ్చారనే కదా. మరి సమస్య వచ్చినప్పుడు ఆ రెగ్యులర్ అలవాటు అనేది తగ్గించుకోవాలి. వీటిలో ఏది తగ్గించుకోగలుగుతాం? మీకు షుగర్ వ్యాధి ఉంది అని తెలిసిన తర్వాత దాన్ని ఏం మానుకోలేరు, అది షుగర్ వ్యాధి జీవితకాల సమస్య. కొలెస్ట్రాల్ కాస్త మనం మేనేజ్ చేసుకోవచ్చు, మందులు అవాయిడ్ చేయడానికి లేదు. సో అవాయిడ్ చేయగలిగింది ఆల్కహాల్, ఇది నంబర్ 1. ఎనీ ఫార్మ్ ఆఫ్ కెమికల్ బాడీలోకి వెళ్ళినప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ మెడికల్గా టాక్సిన్, అంటే చెడు పదార్థం అనేది చెప్తాం. అది మేము ఇచ్చిన మెడిసిన్ అవ్వచ్చు, మనం బయట తీసుకునే ఆల్కహాల్ అవ్వచ్చు. సో ఇట్లాంటిది ఎంకరేజ్ అనేది అసలు ఒక సేఫ్ జోన్ అనేది చెప్పడానికి లేని పరిస్థితి. తక్కువ కాంప్లికేషన్లో తీసుకోవాలా? సో కాంప్లికేషన్స్ అయితే ఉన్నాయి కదా, మీరు తక్కువ అన్న కాంప్లికేషన్లే. ఆ కాంప్లికేషన్స్ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ. సో నో 2 people ఆర్ సిమిలర్. 2 బాడీస్ ఉన్నప్పుడు ఆ 2 బాడీస్ సిమిలర్గా రియాక్ట్ కావు. ప్రతి ఒక్కరికి అలర్జీ రాదు పారాసిటమాల్తో, కానీ కొంతమందికి వస్తుంది. డాక్టర్ గారు మీరు చెప్పింది 100% కరెక్ట్. మనం కోవిడ్ టైంలో ఆ న్యూస్ కూడా కవర్ చేసాం. ఎట్లా ఇప్పుడు వాళ్ళు తీసుకుంటున్నారు, ఒకటేసారి ఆపేశారు అంటే దొరక్క, అట్లా బాగా ఇబ్బంది పడి రోడ్ మీద పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేసిన వాళ్ళు మనం చాలా మందిని చూసాం. అట్లాంటి బిహేవియర్ వస్తుంది కదా, దీన్నే విత్డ్రావల్ సిమ్టమ్స్ అంటాం. సో ఇక్కడ ఏం చేయాలంటే, నేను లాంగ్ టర్మ్ అలవాటు ఉన్న వాళ్ళని ఈరోజు మానేయండి అని చెప్పట్లేదు. సలహాలు, సూచనలు, ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోండి. ఏ విధంగా మానాలో మాకన్నా వాళ్ళకే ఎక్కువ తెలుస్తుంది ఎలా చేయాలని. సో నిదానంగా తగ్గించుకుంటూ రండి. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 2-3 weeks మీరు తగ్గించుకోవచ్చు. దాన్ని బాడీని అడాప్ట్ చేయాలి, బ్రెయిన్ని టేమ్ చేయాలి. ఇలాంటివి చేయడం చాలా ఈజీ, కానీ చెయ్యరు. ఎందుకంటే ఆ అలవాటు, ఆ క్రేవింగ్ పెంచుతుంది, డిపెండెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇలాంటివి మానుకోవడానికి డాక్టర్ ఇచ్చిన సలహాలు తీసుకోండి, వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ తీసుకుంటూ ఇది మానేయండి. ఎస్, దానికి మీన్స్ అనేవి ఉన్నాయి. మీరు చెప్పిన కోవిడ్ సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు రెడీలీ అవైలబుల్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఏవైతే అవి మానుకునే విధంగా ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మనకు అవైలబుల్. సో అది చేయడం ముఖ్యం. ఓవరాల్గా చేసుకుంటే ఈవెన్ ఎ సింగిల్ డ్రాప్ ఆఫ్ ఆల్కహాల్ మన బాడీకి హానికరమే. సో అలాంటప్పుడు దాన్ని ఎంత త్వరగా అవాయిడ్ చేస్తే అంత మంచిది. ఇప్పుడు ఏదో అంటే రీసెంట్గా నేను ఒక వీడియో కూడా చూశాను, ఇంత క్వాంటిటీ ఆఫ్ ml సేఫ్ కొద్దిగా తీసుకోవచ్చు అట్లాగా. అవునా డాక్టర్? సేఫ్ అనేది ఇట్స్ ఎ రిలేటివ్ సేఫ్నెస్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ ద్వారా డ్రింక్ అండ్ డ్రైవ్లో ఇంతకన్నా తక్కువ ఉంటే ఎగ్జామ్టెడ్ అంటున్నారు చూసారు. అది బ్రెయిన్ టాక్సిటీ లేకుండా అటెంటివ్నెస్ ప్రాపర్గా ఉండేదానికి ఆ మార్క్ అనేది క్రియేట్ అయింది. బట్ బాడీలో డ్యామేజ్ జరుగుతుందా లేదా అంటే డెఫినెట్గా డ్యామేజ్ అయితే జరుగుద్ది. తర్వాత ఆ డ్యామేజ్ అనేది ఈ రోజు కనపడకపోవచ్చు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం డెఫినెట్గా అది షో అవుతుంది. వీళ్ళకున్న అసోసియేటెడ్ కండిషన్స్, బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, వీళ్ళకి సంబంధించి ఏమో మందులు వాడుతూనే ఉంటారు. నేను చెప్పిన 40 సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఆల్మోస్ట్ మీరు 80% ఆఫ్ పాపులేషన్లో ఏదో ఒక విధమైన టాబ్లెట్ అనేది ఉంటుంది. మరి ఆ టాబ్లెట్ మూలన కూడా దీనికి ఇంటరాక్షన్ ఉందా? ఆ టాబ్లెట్ పనిచేసే విధానంలో ప్రాబ్లం వస్తుందా? డాక్టర్ గారు ఆ టాబ్లెట్ ఇప్పుడు ఈవినింగ్ టాబ్లెట్ వేస్తారు అనుకోండి, ఇప్పుడు వాళ్ళు జనరల్గా ఈ ఆల్కహాల్ అనేది ఈవినింగ్ కదా తీసుకునేది, మార్నింగ్ టాబ్లెట్ వేసుకొని ఈవినింగ్ ఆల్కహాల్ తీసుకోవచ్చా? మీరు ఎటు చూసినా కానీ 12 hours గ్యాప్. ఓ 12 hours. మీరు రాత్రి ఆల్కహాల్ తీసుకుంటున్నారంటే వీళ్ళు 11-12 దాకా అయితే అది ఉండే మాటే. సో ఇప్పటి నుంచి నెక్స్ట్ డే 11-12 వరకు వీళ్ళు ఆ మందు అనేది వేసుకోకూడదు. మరి ఆ లోపల 8 గంటలకు వేయాలి కదా. అవును. సో ఆ మందు పనిచేసే తత్వం తగ్గిపోతుంది కదా. దాని కారణంగా మేము ఆ మందుని పెంచాలనో మార్చాలనో ఏదో జరుగుతుంది. దాని కారణంగా బాడీలో టాక్సిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి కదా. సో డెఫినెట్గా ఇంట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది. ఆ ఇంట్రాక్షన్ కారణంగా రిస్క్ అనేది ఉంటుంది. రిలేటివ్లీ లో రిస్క్ అయినా కానీ దట్ ఈస్ ఎ రిస్క్. ఆ రిస్క్ను అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను. మొత్తానికైతే ఇది తీసుకోవద్దు. రెడ్ వైన్ ఒకటి మంచిది అంటున్నారు కదా డాక్టర్ గారు, కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, చాలా యంగ్ లుక్ వస్తుంది అట్లా.
సో ఇది పాతకాలం అన్నమాట. రెడ్ వైన్ అండ్ బ్రాండీ ఇవన్నీ హెల్త్కి మంచివి అనేది ఆ కాన్సెప్ట్ అప్పుడు ఉండేది. ఇప్పుడున్నవి ఇదంతా ప్రాసెస్డ్ కెమికల్స్. అప్పుడు రెడ్ వైన్ అంటే గ్రేప్స్లోంచే నిజంగా ఎక్స్ట్రాక్ట్ చేసి దాన్ని ప్రాపర్గా ఫర్మెంట్ చేసి న్యాచురలీ అవైలబుల్ రిసోర్సెస్తో తయారు చేసేవాళ్ళు. కాబట్టి ఇప్పుడు ఎట్లయితే పెరుగు గురించి మనం మాట్లాడుకుంటున్నామో, స్వచ్ఛమైన పెరుగు మనకు దొరకట్లేదు, ఆల్ ప్యాక్డ్ పెరుగు. ఆ ప్యాక్డ్ పెరుగులో ఏం బెనిఫిట్స్ లేవు మనకి. అలాగే ఈ వైన్ కూడా ఆ స్వచ్ఛత పోయింది, న్యాచురల్గా వచ్చే పరిస్థితులు లేవు. అందుకోసం దాంట్లో నుంచి వచ్చే ఏ టాక్సిన్ అయినా, పర్టికులర్గా ఆల్కహాల్కి సంబంధించి దీన్ని కెమికలైజ్ చేసే రెడ్ వైన్ తయారు చేస్తున్నారు. కాబట్టి ఆ కెమికల్స్ వల్ల మనకి హాని కలుగుతుంది. కాబట్టి ఆ ఆల్కహాల్ ఈస్ నాట్ సేఫ్. ఏది సేఫ్ కదా అసలు. ఆ సైడ్ నుంచి ఆ టాక్సిక్ కెమికల్స్ అయితే నాట్ గుడ్ ఫర్ హెల్త్. డాక్టర్ గారు ఇంకోటి వింటాం ఏంటంటే, బీరు మంచిది, చలవ చేస్తుంది, బార్లీ నీళ్ళేగా అని తీసుకుంటూ ఉంటారు, దానివల్ల కిడ్నీలో స్టోన్స్ కూడా పోతాయి అంటారు. సో మీరు అడిగిన ఆ హెల్త్ బెనిఫిట్ ఏదైతే కిడ్నీ స్టోన్ వెళ్తుంది అనే ఒక హైలైట్ మీద బీర్ తాగమనేది, వాటర్ తాగినా కానీ ఇంప్రూవ్ అవుతుంది. బార్లీ వాటర్ మనం బాయిల్ చేసుకొని తాగినా ఇంప్రూవ్ అవుతుంది. బీరే అవసరం లేదు కిడ్నీ స్టోన్ క్లియర్ చేయడానికి. తర్వాత ఈ మధ్య కాలంలో ఈవెన్ చిన్న పిల్లల దగ్గర నుంచి ఊబకాయం అనేది పెరుగుతూ వస్తున్నది. బియర్ ద్వారా వచ్చే ఏవైతే క్యాలరీస్ ఉంటాయో వీటిని ఎంటీ క్యాలరీస్ అంటాం. ఎంటీ క్యాలరీస్ అంటే బాడీలో ఏ పనికిరానివి. సో ఇవి బాడీలో వెళ్ళి డిపాజిట్ అయినప్పుడు ఫ్యాట్గా కన్వర్ట్ అవ్వడం తప్ప వేరే రోలే లేదు. కాబట్టి అది ఊబకాయానికి దారి తీస్తుంది. కాబట్టి ఊబకాయం కారణంగా నేను మాట్లాడే రెగ్యులర్ డిజీజ్ అన్ని రిస్క్. కాబట్టి పర్టికులర్గా చిన్నపిల్లల్లో అయితే ఊబకాయం మంచిది కాదు, వాళ్ళ ఫ్యూచర్లో డయాబెటీస్ వచ్చేదానికి సూచన అంటున్నారు. కాబట్టి అలాంటి తత్వం ఉన్న సబ్స్టెన్సెస్ తీసుకోవడం కూడా తప్పే. నేను చెప్తున్న ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి అంటే, బియర్ ఈస్ ఆల్సో ప్రాసెస్డ్. సో ఆ ప్రాసెస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. బియర్లో పనికి వచ్చే తత్వం ఏదీ లేదు. వాటర్ తాగినా కానీ ఆ కిడ్నీ స్టోన్స్ క్లియర్ అవుతాయి. మొన్న రీసెంట్గా న్యూ ఇయర్ వేడుకలప్పుడు ఈ ఆల్కహాలు, ఫుడ్ ఇదంతా పాయిజన్ అయ్యి చాలామంది చనిపోవడం జరిగింది డాక్టర్ గారు. మన హైదరాబాద్లో కూడా అలాంటి చాలా చూసాము. ఒక ఫుడ్ ఈ ఆల్కహాల్ వల్ల కంబైన్ చేసి తీసుకోవడం కూడా ఇబ్బంది కలిగిస్తుందా? సో బేసిక్లీ మీరు వాస్తవానికి చెక్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద ఫుడ్, మోస్ట్ ఆఫ్ ద బెవరేజెస్ ఇవన్నీ కూడా అడల్టరేటెడ్. మీరు ఈ మధ్యకాలంలో వినుంటారు బాటిల్డ్ ఫుడ్, ప్లాస్టిక్ కంటెంట్ ఎక్కువ ఉంది. దట్ ఇంక్లూడ్స్ వాటర్. సేమ్ థింగ్ అప్లైస్ ఇక్కడ కూడా. మీరు ఆల్కహాల్ ఫిల్ చేసే బాటిల్స్ అన్నీ కూడా ఆ కెమికల్ ఎక్స్పోజర్కి గురవుతున్నాయి. దానిలోంచి చాలా అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్ రిలీజ్ అవుతుంది, అదర్ కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి. మరి ఫుడ్లో కూడా ఇదే టైప్ ఆఫ్ అడల్టరేషన్ ఉంది. మరి ఇవన్నీ కాంబినేషన్లో మనం అధికంగా తీసుకుంటే బాడీ ఎలా తట్టుకుంటుంది? సో ఈ న్యూ ఇయర్ కండిషన్స్లో డెఫినెట్లీ చాలామంది ఎక్కువగా ఆ ఎంజాయ్మెంట్లో తీసుకోవడం అనేది జరుగుద్ది. ఆ కారణంగా కాస్త వీక్గా ఉన్న బాడీస్ ఎఫెక్ట్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం, సీరియస్ కావడం, ప్రాణాలు కోల్పోవడం అనేది సహజంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగిన సమస్య. అప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వాళ్ళ బ్రెయిన్ కూడా సరిగా పనిచేయదు, అంటే ఏం తింటున్నామని కూడా అవగాహన ఉండదు అని. ఒకరికైతే ఒక న్యూస్, చాలా వైరల్ అయిన న్యూస్ అది, చికెన్ తిన్నప్పుడు, ఆల్కహాల్ తీసుకుని చికెన్ తిన్నప్పుడు అది ఆ బోన్స్ అనేవి తెలియకుండా వెళ్ళిపోయాయి. ఇది కూడా ఎందుకంటే కాన్షియస్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు స్వాలోయింగ్ కెపాసిటీ కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి అది మీరు అన్నట్టు చోకింగ్, ఆస్పిరేషన్, లేకపోతే బోన్ ఇరుక్కుపోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా సీరియస్ కాంప్లికేషన్స్ దారితీసే విధంగా పరిమాణాలు ఉంటాయి. కాబట్టి ఇవి చాలా జాగ్రత్త వహించాల్సిన సిచ్యువేషన్స్. డాక్టర్ గారు, అంటే బ్రెయిన్ అసలు పనిచేయదా వాళ్ళకి? బ్రెయిన్ ఫంక్షనాలిటీ అంటే షార్ప్నెస్ కోల్పోతుంది. సో ఇక్కడ ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఆ బ్రెయిన్కి ఎంత అనేది వేరియబుల్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ప్రతి ఒక్కరు ఒకే విధంగా రియాక్ట్ అవ్వరు. ఒకరు అంటారు నేను ఫుల్ బాటిల్ తాగి స్టడీగా ఉంటాను, ఒకరు అంటారు నేను ఒక చిన్న కప్పు తాగి తట్టుకోలేను. సో అది ఇండివిజువలైజ్ టు ద పర్సన్. కానీ ఇవన్నీ కూడా ఒక డ్రాప్ తీసుకున్నా కానీ బాడీలో అయితే హాని అయితే జరుగుతుంది కదా. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, డ్రాప్ బై డ్రాప్ మేక్స్ ఎన్ ఓషన్ అని. సో ఈ రోజు ఇది ఏం కాకపోయినా కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అయితే బాడీలో హాని కలిగించే విధంగానే పనిచేస్తుంది. కాబట్టి ఇవి తప్పనిసరిగా అవాయిడ్ చేయడం అనేది నా ఒపీనియన్లో
మంచిది. డాక్టర్ గారు జనరల్ గానే కొందరు ఎప్పుడు చూసినా డ్రౌజీగా ఉంటారు. ఆ డ్రౌజీ అనేది ఎందుకు? ఆల్కహాల్ తీసుకోకపోయినా. సహజంగా మనము జరిగే జీవక్రియల్లో కొన్ని ఐటమ్స్ పర్టికులర్గా దోశ తినిన తర్వాత నిద్ర అనేది ఎక్కువగా రావడం గ్రహిస్తాం, మత్తుగా ఉండడం కూడా. అలాగే హెవీ ఫుడ్, ఎక్కువగా క్యాలరీస్ ఉన్న ఫుడ్ తిన్నప్పుడు కూడా కాస్త మత్తుగా ఉంటుంది, ఆటోమేటిక్గా నిద్రపోవడం కూడా జరుగుతుంది. తప్పనిసరి పరిస్థితుల్లో అలా మేలుకొని ఏంటి ఇట్లా తాగినట్టున్నారు అనే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. సో వీటికి సైంటిఫిక్ అనాలిసిస్ గురించి మాట్లాడితే ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అనేది ఒక కండిషన్ ఉంది. ఇట్స్ ఎ రేర్ కండిషన్ మెడికల్గా ఉంటుంది అట్లాంటిది. ఉంది. సో దీంట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇడ్లీ కానీ దోశ పెట్టుకున్నప్పుడు ఈస్ట్ అనేది దాంట్లో బ్రూ అవుతుంది. సో ఏదైనా కాస్త బ్రూ అయినప్పుడు దాంట్లోంచి ఆల్కహాల్ రిలీజింగ్ సబ్స్టెన్సెస్ అనేవి ఉంటాయి. ఇట్స్ న్యాచురల్ థింగ్ ఎనీవేర్. మీరు బన్ను బ్రెడ్ ఎక్కడైనా కానీ ఈ లోఫ్స్లో వాడిన కండిషన్స్లో ఈస్ట్ కానీ అవి ఇవన్నీ కూడా స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ప్రొడ్యూస్ అనేవి ఎనీ ఫర్మెంటెడ్ ఫుడ్. అలాగే ఫర్మెంటేషన్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఒక హెల్తీ గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ఈ బ్యాక్టీరియా కావచ్చు, వైరస్ కావచ్చు, ఇలాంటి ఈ ఈస్ట్లు కావచ్చు. సో వాటి ద్వారా కాస్త ఆల్కహాల్ ప్రొడ్యూస్ అయినప్పుడే దీన్ని ఆటో బ్రివరీ సిండ్రోమ్ అంటున్నారు. సో నార్మల్ మనిషి తాగకపోయినా కానీ తాగిన లక్షణాలు చూపించడం వల్ల దానికి ఆ నేమ్ రావడం అనేది గ్రహిస్తున్నాం. ముఖ్యంగా మీరు అందరూ గమనించినప్పుడు ఈ దోశలు ఇడ్లీలతో అయితే డెఫినెట్గా కాస్త పులిసినవి ఏవైనా తిన్నప్పుడు ప్రాబ్లం రావడం. పులిసినది ఈస్ ఏ ఫర్మెంటేషన్ ప్రాసెస్. దాంట్లో కాస్త అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ రిలీజ్ అవ్వడం సహజం. దాని కారణంగా మత్తుగా ఉండడం అనేది మనందరం గమనిస్తూ ఉంటాం. అంతేనా డాక్టర్ గారు? సో ఇంకా ఏదో జరుగుతుంది, వాళ్ళ బాడీలో ఏదైనా డెఫిషియన్సీ ఉండడం వల్ల అట్లా మత్తుగా ఉంటారు, డ్రౌజీగా ఉంటారు, అట్లా ఉండదా? నార్మల్గా మీరు గమనిస్తే పెరుగన్నం తినండి చల్లగా పడుకుంటారు, చాలా మంది చెప్తారు. అవును, నిద్రపోయే ముందు పెరుగన్నం తింటే నిద్ర వస్తుంది. సో అక్కడ కూడా ఫర్మెంటేషన్ ప్రాసెస్. ఎనీ ఫర్మెంటెడ్ ప్రోడక్ట్ దట్ రిలీజెస్ సమ్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాలిక్ రిలేటెడ్ సబ్స్టెన్సెస్, నిద్ర అనేది కాస్త వచ్చేదానికి ఛాన్స్. ఇంకా ఎలాంటి కండిషన్స్ లో మనం చూస్తాం ఇట్లాగా ఉంటుంది? సో జనరల్ గా ఒకరికి అలవాటైన పరిస్థితులు బట్టే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ఆల్కహాల్ తీసుకోకపోయినా కానీ మత్తుగా ఉండడం అనేది మనం ఇక్కడ టాపిక్. సో దీంట్లో అసలు ఆల్కహాల్ తాగని వాళ్ళకు కూడా మత్తు ఎందుకు వస్తుంది అంటే సైంటిఫిక్ అనాలిసిస్ గా మనం చెప్పగలిగే ఎక్స్ప్లెనేషన్ అదొకటే, ఫుడ్ ఒకటే. సో డాక్టర్ గారు, కొందరు జనరల్ గానే ఇదంతా పక్కన పెడితే కూర్చొని నిలబడిన వెంటనే వాళ్ళు ఇదేదో ఇలా వాళ్ళని ఎవరో తోస్తున్నట్లు అట్లా వాళ్ళు స్టేబుల్ గా ఉండలేరు, నిలబడలేకపోతుంటారు. అది ఏంటి? సో దీన్నే పాస్చరల్ హైపోటెన్షన్ అంటాం. పాస్చరల్ హైపోటెన్షన్ పర్టికులర్గా ఎట్లా ఉంటుందంటే మనం ఎక్కువగా ఒక పొజిషన్లో ఎక్కువగా ఉండి సడన్గా ఆ పొజిషన్ని మార్చినప్పుడు, సిట్టింగ్ టు స్టాండింగ్, స్లీపింగ్ టు స్టాండింగ్ చేసినప్పుడు కాస్త తల తిరగడం కానీ బ్యాలెన్స్ అవుట్ అవడం కానీ జరుగుద్ది. ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఇది ఎక్కువగా జరిగే ప్రక్రియ. అలాగే ఆహారం తీసుకున్నప్పుడు జనరల్గా బ్లడ్ సరఫరా మొత్తం కూడా స్టమక్ ఏరియాకి డైవర్ట్ అవుతుంది. అలాంటి టైంలో బ్రెయిన్కి సడన్గా సప్లై రాదు కాబట్టి ఆ టైంలో ఇలాంటి పాస్చరల్ చేంజెస్ తీసుకొచ్చినప్పుడు కళ్ళు తిరిగేదానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఈ కళ్ళు తిరగడము అది ఎప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన కండిషన్ అవుతుంది? పర్సిస్టింగ్ ప్రాబ్లం ఎప్పుడు కూడా రొటీన్గా చెప్తుంటాను, మీకు రెగ్యులర్గా ఈ సమస్య ఎక్కువగా అయిపోతుంది. జస్ట్ బ్యాలెన్స్ అవుట్ అవడమే కాకుండా మూర్ఛపోవడం, మీ డే టు డే యాక్టివిటీస్కి అడ్డు రావడం, ఇలాంటి స్మాల్ చేంజెస్ కూడా రెగ్యులర్గా జరుగుతూ మీరు చేయాల్సిన ప్రక్రియలు చేయలేకపోవడం, డైలీ యాక్టివిటీస్ చేయలేకపోవడం, ఇట్లాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా మీరు ఎక్స్పర్ట్ని సంప్రదించి ఏ కారణంగా ఇది వస్తుంది అనేది ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది. జనరల్గా కూడా ఏదైనా లక్షణం కనిపించిన వెంటనే జనరల్ మెడిసిన్ దగ్గరికి వెళ్ళాలా, ఆ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలా? ఆల్వేస్ మీరు వెళ్ళాల్సింది బ్రాడ్ స్పెషాలిటీ ఉన్న సైడే. ఎందుకంటే అక్కడ మీకు డీలైనేషన్ అవుతుంది, ఇది కరెక్టేనా నేను వెళ్ళే స్టెప్, ఇది హార్ట్కి సంబంధించిన గుండెకి సంబంధించిందా దేనికి సంబంధించింది అనేది ఒక లే మ్యాన్ కన్నా ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకొని వెళ్ళడమే కరెక్ట్ అనేది నా అభిప్రాయం. మన ఫ్యామిలీ ఫిజిషియన్ సంప్రదించినా కానీ మన కండిషన్ ఏంటి అనేది తెలుసు కాబట్టి వాళ్ళు రిఫర్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇలాంటి వాటిని అసలు పట్టించుకోలేదు, ఏం జరిగితే అది జరుగుతుందిలే అని ఉన్నారనుకోండి డాక్టర్ గారు, ఫైనల్గా అది క్రానిక్ అయ్యి ఏమవుతుంది? సో డిపెండ్స్ ఆన్ కదా, ఇప్పుడు ఇట్ కెన్ బి హార్ట్ రిలేటెడ్ కండిషన్, ఇట్ కెన్ బి బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్,
వాస్కులర్ సప్లై అంటే రక్తనాళాల్లో ప్రాబ్లం వచ్చి కూడా ఇలా కళ్ళు తిరిగేదానికి ఆస్కారం ఉంది. సింపుల్ లో బ్లడ్ ప్రెషర్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. కొన్ని పోషకాహారాల విలువలు లోపించినప్పుడు వచ్చే ఈ తల తిరగడం కూడా ఛాన్స్ ఉంది. సో ఈ ప్రజెంటేషన్ చాలా వేరియబుల్ కండిషన్స్ లో వచ్చేదానికి ఆస్కారం ఉంది కాబట్టి దాన్ని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ముఖ్యమైన థింగ్. ఇంట్లో ఉన్నారు, అలా సడన్ గా కళ్ళు తిరిగినాయి, సో హోమ్ రెమెడీ ఇది పాటిస్తే ఓకే అప్పటి వరకు నార్మలే అంటే ఏముంటుంది? సో ఇప్పుడున్న మోడర్నైజేషన్ లో మన అందరి దగ్గర మినిమల్ గ్యాడ్జెట్స్ అనేవి ఉండాలి. ఒకటి బ్లడ్ ప్రెషర్, ఒకటి ఇంకోటి పల్స్ చెక్ చేసేది. ఈ మినిమల్ గ్యాడ్జెట్స్ అనేవి మనం పెట్టుకోవాలి. అలాగే షుగర్ కి సంబంధించిన గ్లూకోమీటర్ ఇవి అందరూ వాడుతున్నాం. ఎక్కడైతే మనం స్మార్ట్ ఫోన్ గ్యాజెటరీ వాడుతున్నాము ఇది వాడడంలో పెద్ద ప్రాబ్లం ఉండదు. సో అలా ఈ మూడిటి ఉన్నప్పుడు కళ్ళు తిరగంగానే షుగర్ చెక్ చేసుకోవడం, బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం, హార్ట్ రేట్ చెక్ చేసుకోవడం, ఈ మూడు చెక్ చేసుకొని ఇవన్నీ నార్మల్గా ఉండి కూడా కళ్ళు తిరుగుతున్నాయంటే కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. వీటిల్లో ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తక్కువైంది అనుకుందాం, ఏ కారణమో వేరు, ఆ షుగర్ నీళ్లు కాస్త తాగితే మనకు కంట్రోల్ అయిపోద్ది. బ్లడ్ ప్రెషర్ తక్కువైంది అనుకుందాం, మజ్జిగ ఆర్ ఇంట్లో చేసిన ఓఆర్ఎస్ సొల్యూషన్స్, ఉప్పు వేసిన బార్లీ వాటర్ ఇలాంటివి ఏమన్నా అలాంటివి తీసుకున్నా కానీ బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్ అయిపోతుంది. ఇది మినహాయించి మనకి ఏదన్నా అన్ని నార్మల్ నుండి కూడా ప్రాబ్లం ఉందంటే హాస్పిటల్కి వెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది. డాక్టర్ గారు ఎప్పుడన్నా ఈ జలుబుకు సంబంధించిన మందులు కానీ ఏదైనా మనం ప్రతిదానికి డాక్టర్ దగ్గరికే రాలేము కదా, మెడికల్ షాప్ దగ్గర నుంచి ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తెచ్చుకున్నప్పుడు రోజీగా ఉండడము, అసలు 2 రోజుల పాటు అసలు లేవలేకుండా ఉండడము, ఏం చేత కాకుండా ఉండడం, ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. సో అట్లాంటప్పుడు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అసలు? ఫస్ట్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఓటీసీ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ తీసుకున్నప్పుడు మీరు జాగ్రత్త వహించండి. మీకు నిజంగా అవసరమైన డోస్ దొరుకుతుందా, మీకు నిజంగా ఆ కండిషన్కి మీరు కరెక్ట్ మెడిసిన్ వాడుతున్నారా, తగు మోతాదుల్లో వాడుతున్నారా, మీకున్న కండిషన్కి ఇది మంచిదేనా ఈ టైప్ ఆఫ్ మెడిసిన్, ఇవన్నీ ఎవరు చేయగలుగుతారు? డాక్టర్, ఒక ఎక్స్పర్ట్ చేయగలుగుతారు. మరి మనం స్వతహాగా ఇట్లాంటి డెసిషన్స్ తీసుకున్నప్పుడే ఇట్లాంటి అనర్థాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. అది నా ప్రాక్టీస్లో కూడా గమనిస్తున్నాను. సో తరచుగా జరిగే మిస్టేక్ ఓవర్ డోసింగ్, అన్నెసరీ డోసింగ్, రాంగ్ మెడిసిన్, ఇవే జరిగిన దానివల్ల ఇలాంటి అనర్థాలకు గురవుతారు. కాబట్టి ఇలా సమస్యలు ఉన్న మాత్రం కంపల్సరీ డాక్టర్ని కలిసి మందులు తీసుకోవడంలో బెటర్ ఉంటుందని నా అభిప్రాయం. ఎట్లా ఉంటుందండి డాక్టర్ గారు? డ్రై కాఫ్ ఒక మందు, జలుబు ఒక మందు, జ్వరము ఒక మందు, ఈ 3 కలిపి కూడా వేసుకుంటూ ఉంటారు అసలు. కరెక్ట్. సో ఇలాంటి మిశ్రమం మిక్స్ ఉన్న వాటినే ఈ మధ్యకాలంలో బ్యాన్ చేశారని కూడా మనకు వచ్చింది. సో ఈ రిస్ట్రిక్టెడ్ ఐటమ్స్ని అనవసరంగా వాడకపోవడం అనేది ఇంపార్టెంట్. తర్వాత ఒకవేళ డ్రై కాఫే ఉందనుకుందాము, హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి. పాలు, పసుపు, మిరియాలు వాడి చాలా మంది తయారు చేస్తుంటారు. ఫస్ట్ అలాంటివి ట్రై చేయండి. డైరెక్ట్ మెడిసిన్ తీసుకోవడం, కషాయం మంచిదే బాడీకి, అలాంటివి ట్రై చేయండి. సో ఇలాంటివి ట్రై చేసిన దానివల్ల సాల్టెడ్ వాటర్ గార్గిలింగ్, వామ్ వాటర్ ఇంటేక్, చాలా రకరకాలుగా మనం ఇది అవాయిడ్ చేసుకోవచ్చు వితౌట్ మెడిసిన్. అది తగ్గట్లేదంటే అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే సరిపోతుంది కదా, మనం ఎందుకు మెడిసిన్ వాడాలి, దానివల్ల అనర్థాలు ఎందుకు తెచ్చుకోవాలి. ఇలాంటి కాంబినేషన్ మనం ఏదైతే జలుబు, దగ్గు అన్నిటికీ కాంబినేషన్ ఉన్న మెడిసిన్స్ వాడుతున్నామో వాటి వల్ల బాడీ మీద ఇంపాక్ట్ ఉంటుంది. పర్టికులర్గా బ్లడ్ ప్రెషర్ పెరిగేదానికి ఆస్కారం ఉంది. ఎవరికైతే బార్డర్ లైన్ బ్లడ్ ప్రెషర్ ఉందో అది హై అయిపోయి అనర్థాలకి దారితీసే విధంగా ఉంది. కాబట్టి జాగ్రత్తలు వహించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా డాక్టర్ గారు, మనం ముందుగా చెప్పుకున్న టాపిక్కే, సో ఇట్లా డ్రౌజీగా అనిపిస్తుంది, ఏదైనా తిన్న వెంటనే మత్తుగా అనిపిస్తుంది, అట్లాంటప్పుడు అంటే అది అలా అవ్వకుండా ఉండాలంటే ఏముంటుంది? ఫస్ట్ ప్రెసిపిటేటింగ్ కాజ్ ఏంటి, ఏ కారణంగా ఇది జరుగుతుంది. మనం తీసుకుంటున్న ఐటమ్స్ ప్రతి ఒక్క దోశ, ఇడ్లీ తినగానే అందరికీ నిద్ర రాదండి, బట్ తరచుగా కనిపిస్తున్న థింగ్ అది. సో దాన్ని ఏ విధంగా మార్చుకోవచ్చు, అసలు అదా కాదా అనేది నిర్ధారించుకోవడం. లేదు వేరే అవయానికి సంబంధించి మనకి ఏదైనా వ్యాధి వస్తుందా. సో ఇది అంతా కూడా ఎక్స్పర్ట్ డయాగ్నోసిస్. మనము అలా ఓపెన్గా చెప్పాలి అంటే ఎస్ ఇట్లాంటి తిన్నప్పుడు వచ్చేదానికి ఛాన్స్ ఉందనే తెలుసు, కానీ వీళ్ళకి తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంటే డాక్టర్ని సంప్రదించడం అనేది ముఖ్యం. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఏదేమైనా ఏ కండిషన్ అయినా సరే కొంచెం అబ్నార్మల్గా ఉంది, మనకి ఏ సిమ్టమ్ అయినా అన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మంచిది. అది ఏంటి అనేది వాళ్ళే తెలుసుకుంటారు, సరైన ట్రీట్మెంట్ అనేది లభిస్తుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. నమస్తే.